తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు మన శ్రీనివాస స్నానఘట్టం వద్ద భక్తులు చాలా కాలం నుంచి అక్కడ స్నానాలు చేస్తుంటారు. అదేవిధంగా మత్స్యకారులు సుమారు వాళ్ళ తాతల ముత్తాతల కాడి నుంచి 50 సంవత్సరాల నుంచి అక్కడ వృత్తిరీత్యా గోదావరిలోకి వెళ్ళి చేపలు పట్టుకుని వచ్చి వాళ్ళ బోట్ని అక్కడ పెట్టుకునే పరిస్థితి ఉంటుంది. కానీ మన జనసేన ఇన్ఛార్జ్ అంటే కొవ్వూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు గారు అక్కడ బోట్ షికారు అంటే ఇప్పుడు అక్కడ ఏర్పాటు చేసి దాన్ని వీళ్ళ మత్స్యకారులు పట్టుకొట్టే విధానం చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పటివరకు ఏ పర్మిషన్ లేవు. అక్కడ దాన్ని పెట్టడానికి కూడా ఏదైనా కట్టడానుకోండి పర్మిషన్ కావాల్సి ఉంది. ఏ పర్మిషన్ లేదు. లేనప్పటికీ ఈయన సొంతంగా వాళ్ళ ఇంటి ముందు అనబడేది వాళ్ళ ఇంటి ముందే ఇది ఏర్పాటు చేస్తున్నారు. కానీ అధికారులు దానికి వారు పర్మిషన్ లేదు, ఏం అధికారులు లేదు, పర్మిషన్ లేదని అడిగితే అధికారులు కూడా వచ్చి అక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏ విధమైన పర్మిషన్ లేదు కనుక ఇక్కడ ఇది ఏర్పాటు చేయొద్దు అని చెప్పడం జరిగింది. కానీ ఈ విధంగా చేయడం వల్ల సుమారుగా ఎంతో కాలం నుంచి ఉన్న మత్స్యకారులు చాలా పొట్టపోతుంది. వాళ్ళ జీవనోపాధి అనే మనకు అదే వృత్తి కదా పోతుంది. దీని తక్షణం దాన్ని ఆఫ్ చేయాలి, పర్మిషన్ కూడా ఇవ్వద్దు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో అక్కడ ఇంకా ఎందుకంటే మత్స్యకారులు సామాన్యంగా అది ఎప్పుడు కూడా గోదావరికి వెళ్ళి మత్స్యకారులు ఎన్నో విధాలుగా వాళ్ళు చేసుకునే పరిస్థితి. అదేవిధంగా అక్కడ కూడా ఓ పక్కన ఇసుక ర్యాంప్ ఉంది. ఆ ర్యాంప్కి ఈ పక్కన ఇది రాబోయే పుష్కరాల సీజన్. ఆ రేవుల సీజన్లో వీళ్ళకి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. తక్షణం దాన్ని ఆఫ్ చేయాలని మేము వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తున్నాం. సిపిఎం తూర్పుగోదావరి జిల్లా కమిటీ సభ్యులు. కొవ్వూరు గోదావరి పరివాహక ప్రాంతం ఒక పవిత్రమైన ప్రాంతం. ఈ ప్రాంతంలో అనేక రకాల విశిష్టతలు కలిగి ఉంది. ఓ పక్కన ప్రజాజీవనం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. భక్తులు అనేక మంది విదేశాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి వస్తూ ఉంటారు. అలాగే ఈ ప్రాంతంలో ఖనిజ సంపద కూడా విపరీతంగా ఉంది. ఇసుక తవ్వకాలు ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. మరి ఈ ప్రాంతంలో ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడం కాకుండా అక్రమ కట్టడాలని నిర్మూలించడంలో అధికారులు ప్రజాప్రతినిధులు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా విఫలమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటీవల రామణ బ్రహ్మ ప్రాంతంలో ఈ టూరిస్ట్ అనే పేరుతోటి అక్రమ కట్టడాల్లో నిర్మాణం చేసిన సందర్భంలో మత్స్యకారులు పెద్ద ఎత్తున దాన్ని వ్యతిరేకించారు. ఓ పక్కన వాళ్ళ జీవన ఉపాధి ఉంది, ఆ పక్కన ఇసుక ర్యాంపులు ఉన్నాయి, ఆ ప్రాంతంలో స్నానఘట్టానికి వచ్చే భక్తులు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో మరి అక్కడ అక్రమ కట్టడాల నిర్మాణం జరుగుతున్న సందర్భంలో అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించకపోతే ప్రజలు రోడ్డు మీద వచ్చిన తర్వాత ఆ అక్రమ కట్టడాలని ప్రభుత్వం తాత్కాలికంగా నిలుపుదల చేయాలని అధికారులు చెప్పారు. నిలుపుదల చేయడం కాదు, వాటిని పూర్తిగా తొలగించాలి. ప్రజలకి జీవనోపాధికి, ప్రకృతికి, ప్రజలకి, భక్తులకి ఇబ్బంది లేని పద్ధతుల్లో ప్రభుత్వం ఒక ప్రణాళికబద్ధంగా టూరిస్ట్ని డెవలప్మెంట్ చేయాలి తప్ప ఇలాంటి ఆటంకాలు కలిగించే విధంగా వచ్చే అక్రమ కట్టడాలని పూర్తిగా నిర్మూలించి తొలగించాలని మేము పార్టీగా కోరుతా ఉన్నాం.